మనకు సైకాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పెరుగుదల వికాసం మధ్యకాల భేదాలు ఇవి మనకు టెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సైకాలజీ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగుదల మరియు వికాసం మధ్య వ్యత్యాసాన్ని మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ పెరుగుదల మొదటి అంశం వచ్చేసి పెరుగుదల అనేది శారీరక అవయవాల్లో వచ్చే మార్పు. అంటే పెరుగుదల ఏంది? శారీరక అవయవాల్లో వచ్చేటువంటి మార్పు. అంటే కాళ్ళు చేతులు అవయవాలు ఉంటాయి కదా, బాడీ అవయవాలు వచ్చేటువంటి మార్పు అన్నమాట. వికాసం ఇది మానసిక అంశాలలో వచ్చే మార్పు. మానసికంగా ఉన్నటువంటి అంశాలలో వచ్చేటువంటి మార్పే వికాసం. ఈ రెండు మధ్యలో వ్యత్యాసం చూడండి. ఇదో మానసికంగా వచ్చేటువంటి అంశాల్లో మార్పు, పెరుగుదలనేమో శారీరక అంశాల్లో వచ్చేటువంటి మార్పు. రెండో చూడండి, పెరుగుదలలో రెండో అంశం ఇది వ్యక్తి యొక్క పొడవు, ఎత్తు, బరువు మొదలైన అంశాలకు సంబంధించింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పొడవు పెరగడంలో, ఎత్తు పెరగడంలో, బరువుకు సంబంధించినటువంటి అంశాలతో కూడుకున్నదే పెరుగుదల. అదే వికాసం చూడండి, ఇది వ్యక్తి యొక్క ప్రగతిశీలక మార్పులకు సంబంధించింది. తర్వాత మూడో చూడండి, పెరుగుదల వ్యక్తిలో పరిమాణాత్మకం లేదా ఘనాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది. అదే వికాసం చూడండి, వ్యక్తిలో ఘనాత్మకమైన మార్పులతో పాటు గుణాత్మకమైన మార్పులను కూడా సూచిస్తుంది. డిఫరెంట్ ఇది. తర్వాత నాలుగో పాయింట్ చూడండి, పెరుగుదల సంకుచిత భావన. అది వికాసం చూడండి, వికాసం సమగ్ర విస్తృతమైన భావన. తర్వాత ఐదో పాయింట్ చూడండి, దీనిని భౌతికంగా అంటే పెరుగుదలను భౌతికంగా గుర్తించవచ్చును, చూడవచ్చును అన్నది. పెరుగుదలను భౌతికంగా మనం గుర్తించవచ్చు, ఎంత పెరిగి ఏం కథను చూడవచ్చు, అదేవిధంగా చూడవచ్చు, గుర్తించవచ్చు. వికాసం చూడండి, వికాసం ఇది అంతర్గతంగా జరుగుతుంది, అంటే లోపల జరుగుతుంది వికాసం అనేది. అంటే పైకి కనబడదు, కావున చూడలేము, కానీ ఫలితాలు కనిపిస్తాయి. చూడలేం కానీ వాడి యొక్క ఫలితాలు మనకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. తర్వాత పాయింట్ చూడండి, దీనిని నిర్దిష్టంగా మాపనం చేయవచ్చును. అంటే ఉదాహరణకు వ్యక్తి బరువు ఎంత ఉన్నాడు అన్నది మనం నిర్దిష్టంగా కొలవచ్చు. మాపనం అంటే కొలవడం. అదే వికాసం చూడండి, దీనిని నిర్దిష్టంగా మాపనం చేయలేము, కానీ పరిశీలించి కొంతవరకు అంచనా వేయవచ్చు. అంటే దీన్ని నిర్దిష్టంగా మాపనం చేయలేము, అంటే ఎంతవరకు అనేది కొలవలేము, కానీ పరిశీలించి కొంతవరకు అంచనా వేయవచ్చు. ఉదాహరణకు వ్యక్తి నైతికత అనేది అంచనా వేయవచ్చు. తర్వాత పాయింట్ చూడండి, పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. నెక్స్ట్ ఇంట్లో చూడండి, వికాసంలో పెరుగుదల ఒక భాగం మాత్రమే. వికాసంలో పెరుగుదల అనేది ఒక భాగం మాత్రమే. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, పెరుగుదల జీవితాంతం కొనసాగక శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. అంటే పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. అంటే మన అవయవాలు ఉంటాయిగా, శరీర అవయవాలు, అవి పరిపక్వత చెందగానే ఈ పెరుగుదల అనేది ఆగిపోతుంది. వికాసం జీవితాంతం కొనసాగే నిరంతర ప్రక్రియ. వికాసం అనేది ఎప్పుడు మనిషి జీవించున్నంత కాలము నిరంతరము అది కొనసాగించేటువంటి ఒక ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది అంటే పెరుగుదల శారీరక పెరుగుదల అనే అంశాన్ని మాత్రమే పరిమితం. అంటే ఈ పెరుగుదల అనేది శారీరక పెరుగుదల అనేటువంటి అంశానికి మాత్రమే పరిమితమైంది. అదే వికాసం చూడండి, ఇది వివిధ శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఇది వికాసం. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే పెరుగుదల వలన వికాసం అనేది జరగవచ్చును, జరగకపోవచ్చును. ఉదాహరణకు ఒక పిల్లవాడు శారీరకంగా లావుగా కనిపించవచ్చు, ఇందువల్ల అతనిలో గుణాత్మకమైన మార్పు రావాలని లేదు, బుద్ధిమంద్యులు అనటం వలన. అదేవిధంగా ఇది చూడండి, వికాసం పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుందని చెప్పవచ్చు. అంటే పెరుగుదల అంటే లేకపోయినప్పటికీ అతనిలో వికాసం అనేది జరుగుతుంది. ఉదాహరణకు కొంతమంది ఎత్తు బరువు పెరగకుండానే సామాజికంగా మానసికంగా వికాసం చెందవచ్చు. అంటే మరుగుజ్జు అంటే పొట్టివాళ్ళు, మరుగుజ్జు అంటే పొట్టివాళ్ళు.
అంటే వాళ్ళు శారీరక అవయవాలు పెరగకపోవచ్చు కానీ వాళ్ళు మానసికంగా వికాసం చెందుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తర్వాత దీనిపై అంటే పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. అంటే తల్లిదండ్రుల యొక్క పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు అలా ఉంటుందిగా, వాళ్ళ యొక్క అనువంశికత ప్రభావం ఉంటుంది. వంశపారంపర్యంగా వాళ్ళ యొక్క అవయవాలు హైటు కానీ ఎత్తు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వికాసం చూడండి, దీనిపై అనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది. అంటే ఈ వికాసం అనేది తల్లిదండ్రుల ద్వారాను, అదేవిధంగా పరిసరాలు అంటే మనం ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి వాతావరణ ప్రభావం, ఆ పరిసరాల ప్రభావం అనేది కూడా ఈ వికాసానికి కారణమవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, పెరుగుదలకు ఉదాహరణలు ఎత్తు, లావు, బరువు. అసలు పెరుగుదలకు మనకు కనబడేటి ఎత్తు పెరిగిండాలే తెలుస్తుంది, లావు, బరువు ఇవన్నీ మనకు తెలుస్తుంది. అదే వికాసానికి సంబంధించిన ఉదాహరణలు చూడండి, వ్రాయడం, చదవడం. వికాసం చెందంటే వ్రాయడం, చదవడం. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను కాబట్టి మన ఉమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.